దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 6th జూన్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనము, సామ్ నంబర్ 34 and verse 7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందలి భయభక్తులు గలవారు. రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. The angel of the Lord encampeth round about them that fear him and delivereth them that fear him. The very important word is fearing the Lord. యెహోవా యందలి భయభక్తులు. యెహోవా యందలి భయభక్తులు అంటే అర్థం ఏంటండి? ఆయన మాట విని దాని ప్రకారం నడవడము. ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలామంది వినువారు మాత్రమై ఉంటారు, కానీ దాని ప్రకారంగా నడవరు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రతి విషయంలో రక్షిస్తాడు. ఏ విషయంలో నీకు రక్షణ కావాలో ఆ విషయాల్లో నీవు రక్షింపబడతావు. ప్రతి ఒక్కరము అనేక విషయాల్లో రక్షణ అవసరమై ఉన్నది. చూడండి, ఒక రక్షణ నిత్య జీవం కొరకు వెళ్ళటకు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు యందు నమ్మిక ఉంచి వారు అది పొంది ఉన్నారు. కానీ జీవితంలో అనేక విషయాల్లో మనకు విడుదల కావాలి, రక్షణ కావాలి, కాపుదల కావాలి, ఆశ్రయం కావాలి. అది పొందుకున్నట్టుకు నీవు దేవుని యందు భయభక్తులను కనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతల్లో ఈ విధంగా రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద వే ఆఫ్ ద లార్డ్. ఒబే. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. నీవు దానిని అవలంబించుకోవాలి, నేర్చుకోవాలి. అది 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 పలుమార్లు అది నీకు అయిష్టంగా కనపడవచ్చు, కష్టంగా కనపడవచ్చు, కానీ ఆయన మాట నెరవేర్చుటకు పూనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము సత్యము కొరకే ఏమైనా చేయగలము, కానీ సత్యానికి విరోధంగా ఏమీ చేయలేము. యూ కెనాట్ డూ ఎనీథింగ్ అగెన్స్ట్ ట్రూత్. దేవుని వాక్యము సత్యము. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోవా యందు భయభక్తులు గల ఆత్మ మనం కలిగి ఉండాలి. టుడే వి ప్రే ఫర్ ద అనాయింటింగ్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగే అభిషేకము ఈరోజు మనందరి మీద వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. हिंदी में पढ़ेंगे भजन संहिता, उसमें 34th चैप्टर और 7 वचन पढ़ रहे हैं. यहोवा के डरवैयों के चारों ओर उसका दूत चावानी किए हुए उनको बचाता है. उनको बचाता है. देखो, यहोवा का डरवाई, जो यहोवा का डरवाई रहते हैं उनको परमेश्वर बचाता है. यहोवा का डरवाई बनना मतलब क्या है? उनका वचन, उनके आज्ञा के अनुसार चलना, जीना. वो बच जाते हैं हर विषय में से. कोई भी आपत्ति आए, कोई भी समस्या आवे, वो बच जाते हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో పాల్గొన్న మీరు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను రక్షించదను. ఐ విల్ డెలివర్ యూ సేస్ ద లార్డ్. కనుక లెట్ us రిజాయిస్, లెట్ us నాట్ ప్యానిక్. మనమున్న పరిస్థితుల్లో మనము భయపడక దేవుని యందు భయభక్తులు కలిగిన అభిషేకమును కలిగి ఆయన వాక్యానుసారముగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి దీవించినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాను. దేవా తండ్రి, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువైనదన్నావు ప్రభా. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలు దేవ రక్షింపబడి ప్రతి అవసరము తీర్చబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచినందుకు
స్తోత్రం. ఉద్యోగాల్లో, వ్యాపారంలో నీవు ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ బ్లెస్సింగ్ యువర్ చిల్డ్రన్ మై గాడ్ ఇన్ హెవెన్. నాయన తండ్రి, ఈ సమయంలో నాయన చదువుకుంటున్న వారు, నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు, నాయన జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడేవారు, జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరినీ దీవించినందుకు స్తోత్రంలో నాయన దేవారచన నీ కృప దయచేయండి. As I look for that job, I pray for your grace and your blessings upon them, my Father. Thank you for your blessings. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధరింపచేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభా, ఈ సమయంలో రక్షకుడా నాయన, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి నీ అందులో భయభక్తులు కలిగి పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దీవించి బలపరిచినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా నీవే సహాయం చేసి ఘనత మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు తెగకి నీ తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.